మీ ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ ప్రతిరోజూ తిరుగుతుంది, కానీ ఒక చిన్న పార్ట్ లేకపోతే అదస్సలు తిరగదని మీకు తెలుసా? ఆ చిన్న పార్ట్ పేరు కెపాసిటర్. అవునా, నిజమా? ఇది కేవలం చిన్న సిలిండర్లా కనిపించినా దీని లోపల దాగి ఉన్న టెక్నాలజీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు ఇన్సైడ్ మిస్టరీలో ఈ కెపాసిటర్ను ఓపెన్ చేసి లోపల ఏముంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఫ్యాన్కు ఎందుకు అవసరం, ఇవి అన్నీ తెలుసుకుందాం. వీడియో చివర్లో చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ కూడా చెబుతాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. సరే, ఇప్పుడు ఈ కెపాసిటర్ని జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. బయట ప్లాస్టిక్ కేసింగ్ కనిపిస్తోంది. దీన్ని కట్ చేస్తే లోపల చుట్టచుట్టి ఉన్న ఒక తెల్లని రోల్ కనిపిస్తోంది. సాధారణ పేపర్ కాదు, ఇది ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఫిల్మ్. దీనిపై చాలా పలుచని అల్యూమినియం పొర ఉంటుంది. ఈ రెండు పొరలను రోల్లా చుట్టి తయారు చేస్తారు. ఈ చిన్న సిలిండర్లో చాలా పొడవైన ఫిల్మ్ ఉంటుంది, అందుకే చిన్న సైజులో కూడా మంచి కెపాసిటెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ రోల్ను విప్పి చూద్దాం. ఇది చాలా పొడవుగా ఉంటుంది, చాలా పలుచని ఫిల్మ్, దానిమీద అల్యూమినియం కోటింగ్. ఇక్కడ 2 వైర్లు కనిపిస్తున్నాయి. ఇవి బయట ఉండే 2 టర్మినల్స్కు కనెక్ట్ అయ్యుంటాయి. ఈ మొత్తం రోల్నే అసలు కెపాసిటర్. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్లో ఎక్కువగా 2.25 నుండి 2.5 మైక్రోఫారెడ్ కెపాసిటర్ ఉంటుంది. కొన్ని ఫ్యాన్లలో 3 మైక్రోఫారెడ్ కూడా ఉంటుంది. కెపాసిటర్ పాడైతే ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోతుంది, లేదా అసలు స్టార్టే కాదు. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. కెపాసిటర్లో 2 మెటల్ ప్లేట్లు ఉంటాయి. వాటి మధ్య ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది. దీనినే డైఎలెక్ట్రిక్ అంటారు. విద్యుత్ వచ్చినప్పుడు ఒక ప్లేట్ పాజిటివ్ ఛార్జ్ను, మరో ప్లేట్ నెగటివ్ ఛార్జ్ను సేకరిస్తుంది. 2 ప్లేట్లు ఒకదానిని ఒకటి తాకవు, అయినా విద్యుత్ శక్తి నిలవవుతుంది. తర్వాత అవసరమైనప్పుడు వెంటనే విడుదలవుతుంది. అందుకే ఫ్యాన్ మోటార్ మొదట తిరగడానికి అవసరమైన ఫేజ్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. దీనివల్లే ఫ్యాన్ సులభంగా స్టార్ట్ అవుతుంది. మరి ఫ్రెండ్స్, ఈరోజు సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ లోపల ఏముందో చూసాం. చిన్నగా కనిపించే ఈ పార్ట్ ఫ్యాన్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో కూడా తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని వస్తువుల లోపల ఏముందో తెలుసుకోవాలంటే మన ఇన్సైడ్ మిస్టరీ తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తర్వాత ఏ వస్తువు ఇన్సైడ్ మిస్టరీ చూడాలనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.